గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. 3 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్ గా అశ్విన్ కుమార్ ఘోష్, గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు, లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తాలను కేంద్రం నియమించింది. విజయనగరానికి చెందిన అశోక్ గజపతిరాజు టీడీపీలో సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. ఆయన రాష్ట్రంలో పలు మంత్రి పదవులు నిర్వహించారు. అలాగే 2014లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగాను పనిచేశారు. తాజాగా ఆయనను గోవా గవర్నర్ గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును ప్రస్తుతం గోవా గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సో అతని రాజకీయ అనుభవం కావచ్చు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నాడు. విజయనగరం, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అశోక్ గజపతిరాజు ఆ రాజవంశస్థానికి చెందినవాడు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నాడు. ప్రస్తుతం అధికార పార్టీ ఏదైతే కూటమిలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి టీడీపీ తరఫున ఉన్నాడు. సో టీడీపీకి సంబంధించి టీడీపీ సభ్యత్వం కలిగిన అశోక్ గజపతిరాజు సుమారు 4 దశాబ్దాల కాలం పాటు ఆ రాజకీయాల్లో ఉన్నాడు. అంటే సుదీర్ఘకాలం తెలుగుదేశంతో ప్రస్థానం ఉంది. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా చేశారు. సో లాస్ట్ 2014 నుంచి 2018 మధ్య కాలంలో విజయనగరం లోక్సభకు ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా గెలిచారు. సో అదే సందర్భంలో మోడీ సర్కారంలో కీలకమైనటువంటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సో ఈ నేపథ్యంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఇటీవల కాలం మొన్న జరిగిన రీసెంట్ ఎన్నికల్లో ఆయన వారసులు రంగంలో దిగడంతో సీనియర్ గా, అంటే యాక్టివ్ పాలిటిక్స్ కాకుండా ప్రస్తుతం రాజకీయాలకు సీనియర్ రాజకీయం ఉన్నటువంటి అతన్ని గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు చేశారు. సో ఏపీ నుంచి కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అశోక్ గజపతిరాజు పేరును సూచించినట్టుగా తెలుసు. సో ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజుని ఇప్పుడు గోవా గవర్నర్ గా నియమించినట్టు తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే ఒక తెలుగు రాష్ట్రాల నుంచి మరొక వ్యక్తి గవర్నర్ గా ఎన్నికయ్యారని చెప్పవచ్చు. అశోక్ గజపతిరాజుకు కేంద్ర మంత్రిగా రాష్ట్రంలో అనేకమైనటువంటి ఎన్టీఆర్ మొదలు నుంచి మొదలుపెడితే నాటి దివంగత ఎన్టీఆర్ మొదలు పెడితే మొన్నటి చంద్రబాబు వరకు ఆయన ముఖ్యమంత్రులుగా వాళ్ళు పనిచేసిన కాలంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు అనేక సమస్యలను ఆ రాజకీయ పార్టీలో ఉంటూ ఆ పదవుల్లో ఉన్నా లేకున్నా ప్రజలకు సంబంధించి అభివృద్ధి విషయంలో చాలా కీలక పాత్ర పోషించాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ గా కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నాడు. అది కూడా గోవాకు సంబంధించి. సో గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నియామకం పైన తెలుగు రాష్ట్రాలు, ఏపీ ముఖ్యంగా ఏపీతో పాటుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి కొంతమంది ఆయన సన్నిహితులు వాళ్ళందరూ కూడా అతనికి అభినందనలు వెల్లువ కురిపిస్తున్నారని చెప్పవచ్చు. సో ఈ చివరి అంటే సుమారు 75 సంవత్సరాల వయసున్నటువంటి అశోక్ గజపతిరాజు ఇప్పుడు గవర్నర్ గా ఎన్నిక కావడం పట్ల ఆయన కుటుంబ సభ్యులతో పాటు అతని అభిమానులు కూడా హర్షిస్తున్నారు. సో మరింత భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదిగేలా ముందుగా అశోక్ గజపతిరాజు నడుచుకుంటాడని, ఎందుకంటే ఏది ఇచ్చినా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారని ఉంది. సో అశోక్ గజపతిరాజు చాలా స్ట్రిక్ట్. అతను ఏదైనా ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా దానికి సంబంధించి పరిష్కారం దొరికేంత వరకు ఫైట్ చేస్తాడన్నది. సో ఈ నేపథ్యంలో అన్ని గతంలో అతని అనుభవాలే ఇప్పుడు ఈ గవర్నర్ పదవి వచ్చేందుకు అవకాశం వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ అశోక్ గజపతిరాజు గవర్నర్ గా నియమితులవ్వడం ఇది కూటమి ఒప్పందంలో భాగమేనా? అంటే ప్రస్తుతము ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చాలా కీ రోల్లో ఉంది, కీలకంగా ఉంది కూటమి. సో రాష్ట్రంతో పాటుగా అటు కేంద్రంలో కూడా బీజేపీతో పొత్తు ఉంది. సో ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగానే తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే ఏపీ నుంచి ఒకరికి గవర్నర్ పదవి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అందులో భాగంగానే అశోక్ గజపతిరాజుకి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. గతంలో కూడా చాలా పేర్లు వచ్చాయి, కానీ చంద్రబాబు అశోక్ గజపతిరాజు వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ఆయన పేరును మోడీకి సిఫార్సు చేసిన నేపథ్యంలో మోడీతో గతంలో మోడీ కేబినెట్ లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి అశోక్ గజపతిరాజు చాలా ముక్కుసూటి మనిషి, చాలా పారదర్శకంగా వ్యక్తి, అన్ని రకాలుగా
తన బాధ్యతలకు న్యాయం చేయగలుగుతాడని ఒక భావించారు కాబట్టి సో రాష్ట్రపతి ఇప్పుడు గవర్నర్ గా నియమించినట్టుగా తెలుస్తోంది. సో గతంలో కూడా ఇప్పటికీ చాలా మంది తెలుగు వాళ్ళు గవర్నర్ గా చేసిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి ఇంద్రసేనారెడ్డి కావచ్చు, ఖమ్మంపాటి హరిబాబు, అదేవిధంగా దత్తాత్రేయ, వీళ్ళంతా కూడా ప్రస్తుతం గవర్నర్లు కొనసాగుతున్నారు. ఇప్పుడు మరొక తెలుగు వ్యక్తి అంటే తెలంగాణ ఏపీ నుంచి ఇప్పుడు అశోక్ గజపతి రాజు కూడా గవర్నర్ అవుతుండడంతో మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థలో తెలుగు వాళ్ళ ప్రాధాన్యత కూడా పెరుగుతుందని మనం అనుకోవచ్చు. సో ఇక భవిష్యత్తులో కూడా మరింత అత్యున్నతమైన స్థానాల్లో తెలుగు వారు ఉండాలని అందరూ కూడా ఇటు పార్టీకి సంబంధించిన అశోక్ గజపతితో పాటు ఇతర తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.